హలో వెల్కమ్ టు లేజీ కోడర్స్. లాస్ట్ క్లాస్లో మనము బేసిక్ HTML ట్యాగ్స్ అనేవి నేర్చుకున్నాము. ఈ క్లాస్లో టేబుల్స్ అండ్ లిస్ట్ గురించి తెలుసుకుందాం. లిస్ట్లో మెయిన్లీ 3 టైప్స్ ఉంటాయి. అందులో ఆర్డర్ లిస్ట్ వచ్చేసి ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్ అండ్ మిగతా వేరే టైప్స్ ఉంటాయి. ఆర్డర్ లిస్ట్ వచ్చేసరికి మీరు ఏదైనా బ్లాగ్లో ఏమైనా లిస్ట్ ఆఫ్ ప్రాసెస్ స్టెప్స్ ఆఫ్ ప్రాసెస్ చెప్పాలనుకున్నా, లేదా ఏదైనా ర్యాంకింగ్స్ కానీ ప్రియారిటీస్ కానీ ఇవ్వాలనుకున్నా ఆర్డర్ లిస్ట్ అనేది యూజ్ చేస్తారు. లెట్స్ ఎలా యూజ్ చేస్తారో చూద్దాము. కోడింగ్ చేద్దాము రండి. ఫస్ట్ థింగ్ ఆర్డర్ లిస్ట్ వచ్చేసరికి మీరు ఓఎల్తో రిప్రజెంట్ చేయాలి. ఓఎల్ ట్యాగ్తో రిప్రజెంట్ చేస్తారు. ఓఎల్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఓఎల్ ట్యాగ్ వచ్చేస్తుంది కదా, అక్కడ ఎంటర్ కొట్టిన తర్వాత మీరు నెక్స్ట్ ఓఎల్లో ఎల్ఐన్ క్లిక్ చేయండి. ఎల్ఐన్ క్లిక్ చేసి మీరు ఏదన్నా లైక్ ఇప్పుడు ఒక కాఫీ మేక్ చేయాలనుకోండి, మీ స్టెప్స్ ఆఫ్ ప్రాసెస్ ఏముంటాయి. ఫస్ట్ మీరు మిల్క్ తీసుకోవాలి అండ్ వాటిని బాయిల్ చేయాలి. ఆ తర్వాత ఏదైనా కప్ తీసుకొని కప్లో కాఫీ పౌడర్ వేసి, మిల్క్ వేసి, షుగర్ వేసి కలుపుతారు. దీన్ని అంతా మీరు ఒక బ్లాగ్లో పెట్టాలనుకుంటున్నారు. స్టెప్స్ ఆఫ్ ఆర్డర్ అనేది చెప్పాలనుకుంటున్నారు. అప్పుడు ఎలా పెడతారంటే ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ ఏం చేస్తారు, మీరు మిల్క్ తీసుకుంటారు. టేక్ ఏ బౌల్ ఫుల్ ఆఫ్ మిల్క్ అండ్ దెన్ నెక్స్ట్ ఎల్ఐన్ పెట్టేసి మళ్ళీ బాయిల్ ది మిల్క్ అండ్ దెన్ నెక్స్ట్ లైన్లో వచ్చేసి నెక్స్ట్ మళ్ళీ ఎల్ఐన్ పెట్టేసి ఆ బాయిల్ అయిన మిల్క్ని ఒక కప్ తీసుకోవాలి కదా, దానికి మళ్ళీ పెట్టండి. టేక్ ది బాయిల్డ్ మిల్క్ in a cup, కాఫీ గ్లాస్ అండ్ దెన్ నెక్స్ట్ అలా మీరు ఆర్డర్ ఆఫ్ స్టెప్స్ ఆఫ్ ప్రాసెస్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఇది మీరు అవుట్పుట్ ఎలా వస్తుందంటే మీకు లాస్ట్ క్లాస్ చెప్పినట్టు కింద గోల్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూసారు కదా, ఇక్కడ 1, 2, 3 అని చెప్పి మీరు ఒక ఆర్డర్లో వస్తాయి అనమాట. లిస్ట్ ప్రాసెస్ అనేది స్టెప్స్ అనేవి ఆర్డర్లో వస్తాయి. వీటిలోనే చాలా టైప్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ మీరు ఓఎల్ దగ్గర టైప్ అని ఇచ్చేసి ఇక్కడ మీకు చూస్తే నెంబర్ ఆఫ్ టైప్స్ వచ్చేది. 1 అని ఒకటి ఉంది, ఏ అని ఉంది, స్మాల్ ఏ ఉంది, బిగ్ ఐ ఉంది, స్మాల్ ఐ ఉంది. సపోజ్ మీరు 1 అని పెడితే ఇలా నెంబర్స్ వస్తాయి. లేదు ఏ పెట్టారనుకోండి, ఏ అని క్లిక్ చేస్తే ఇలా ఏబిసి అని వస్తాయి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. స్మాల్ ఏ క్లిక్ చేస్తే స్మాల్ ఏబిసి వస్తాయి. బిగ్ ఐ క్లిక్ చేస్తే రోమన్ నెంబర్స్ అనమాట. రోమన్ నెంబర్స్ ఉంటాయి కదా, 1, 2, 3 అవి వస్తాయి. సేమ్ స్మాల్ ఐ క్లిక్ చేసినా కూడా స్మాల్ రోమన్ నెంబర్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి అన్ఆర్డర్డ్ లిస్ట్. అన్ఆర్డర్డ్ లిస్ట్ వచ్చేసి యూఎల్తో రిప్రజెంట్ చేస్తారు. యూఎల్ అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ అనమాట. ఇందులో మీరు మళ్ళీ ఎల్ఐన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఏదైనా బుల్లెట్ పాయింట్స్ పెట్టుకోవాలి. ఏదైనా బ్లాగ్లో బుల్లెట్ పాయింట్స్ పెట్టుకోవాలంటే దీన్ని వాడతారు. ఈజ్ ఏ బుల్లెట్ పాయింట్. ఓకే, ఇది ఎలా అవుట్పుట్ వస్తుంది అంటే చూసారా, ఇక్కడ ఒక డిస్క్ లాంటిది వచ్చేసి బ్లాక్ కలర్ ఫిల్ అయిపోయి ఇందులో వస్తుంది అనమాట. లెట్ మీ షో ఇట్ క్లియర్లీ. చూసారా, ఇక్కడ డిస్క్ టైప్లో వచ్చింది కదా, అది అన్ఆర్డర్డ్ లిస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్ లిస్ట్. డిస్క్రిప్షన్ లిస్ట్ అనేది మీరు ఏదైనా బ్లాగ్లో ఏదైనా వర్డ్కి డెఫినేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు వాడతారు అనమాట. ఇది వచ్చేసి డిఎల్ అనే దాంతో రిప్రజెంట్ చేస్తాము. ఇందులో డిఎల్లో ఫస్ట్ వచ్చేసి డిటి అంటే మీరు ఏదైతే వర్డ్కి డెఫినేషన్ ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని డిటి అంటాము. దీన్ని లైక్ ఇప్పుడు షేర్ మార్కెట్ అనే దానికి ఇవ్వాలనుకుంటున్నాను, డెఫినేషన్ ఇవ్వాలనుకుంటున్నప్పుడు షేర్ మార్కెట్ అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి డిడి అని క్లిక్ చేసి మీకు ఇక్కడ కావాల్సిన డెఫినేషన్ ఇచ్చేసుకోండి. ఫర్ సపోజ్ నేను లోరం 6 అని ఇచ్చేస్తున్నాను. ఇది ఎలా వస్తుందంటే అవుట్పుట్ చూసారా, ఫస్ట్ అనేది దీని అవుట్పుట్ చూసినట్టయితే మీరు ఫస్ట్ షేర్ మార్కెట్ అనేది ప్రింట్ అయ్యి దాని తర్వాత కింద ఒక ట్యాబ్, ఒక 4 వైట్ స్పేసెస్ గ్యాప్ తీసుకొని ఆ తర్వాత మీరు ఇచ్చిన డెఫినేషన్ అనేది ప్రింట్ అవుతుంది. దీన్ని డిస్క్రిప్షన్ లిస్ట్ అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి టేబుల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. లెట్ మీ షో యూ. ఫస్ట్ అనేది టేబుల్ ట్యాగ్ ఓపెన్ చేయండి. టేబుల్ ట్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి మీరు టేబుల్లో మీరు ఫస్ట్ చూసుకున్నట్లయితే పైన హెడ్డింగ్స్ ఉంటాయి కదా టేబుల్లో, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి డేటా ఉంటుంది. సేమ్ ఇలానే ఇప్పుడు మీరు ఏదన్నా టేబుల్ ఏదన్నా యాడ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఒక రో బై రో యాడ్ చేసుకుంటూ వెళ్తారు. సో ఒక రో యాడ్ చేయడానికి మీరు టీఆర్ అనే టైప్ని యూజ్ చేయాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే టీఆర్ అని ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ మీరు టీఆర్లో ఏం ఫస్ట్ రోలో ఏం పెడతారు. సపోజ్ ఒక లైక్ ఏదైనా ఎగ్జాంపుల్ టేబుల్ తీసుకోండి, లైక్
నేమ్స్, వాళ్ళ ఏజెస్, ఒక పర్సన్ నేమ్, వాళ్ళ ఏజ్. ఆ టేబుల్ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఫస్ట్ రోలో ఏముంటుంది, నేమ్ అని హెడ్డింగ్, ఏజ్ అని హెడ్డింగ్ ఉంటుంది. అప్పుడు హెడ్డింగ్కి మీరు ఏం వాడాలంటే టీహెచ్ అనే ట్యాగ్ వాడాలి. టీహెచ్ని యూజ్ చేసి ఇప్పుడు హెడ్డింగ్ ఏం పెడతారు మీరు, నేమ్. నెక్స్ట్ ఇంకొకటి దానికి హెడ్డింగ్ ఏంటిది, ఏజ్. సో ఇప్పుడు దీని అవుట్పుట్ ఎలా వస్తుంది మీకు, సో దీని అవుట్పుట్ మీకు ఎలా వస్తుందంటే నేమ్, ఏజ్. ఓకేనా, మీకు టేబుల్ ఫామ్లో వస్తుంది, బార్డర్స్ యాడ్ చేయాలి, అది కూడా చెప్తాను, వెయిట్ చేయండి. నేమ్, ఏజ్. అండ్ దెన్ నెక్స్ట్ ఇప్పుడు హెడ్డింగ్ పెట్టేసారు, దీనిలో డేటా ఫిల్ చేయాలి. డేటా ఫిల్ ఎలా చేస్తారు, టీఆర్ మళ్ళీ అంటే నెక్స్ట్ రో యాడ్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ రో యాడ్ చేసి మీ నార్మల్ డేటాకి టీడీ అని అంటే టేబుల్ డేటాలో మీరు ఫస్ట్ రోలో ఫస్ట్ నేమ్ కింద ఏముంటుంది, ఫర్ సపోజ్ రామ్ చరణ్. నెక్స్ట్ రోలో ఏజ్ 20. చూసారా, నేమ్ కింద రామ్ చరణ్ అని వచ్చేసింది, ఏజ్ కింద 20 అని వచ్చింది. నార్మల్గా ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ దీనికి టేబుల్ స్ట్రక్చర్ లేదు, జస్ట్ ఒక హెడ్డింగ్స్ తో వాటి కింద డేటా లాగా ఉంది. అలా కాకుండా మీకు టేబుల్ స్ట్రక్చర్ కావాలంటే వీటికి బార్డర్స్ ఇవ్వాలి. వీటికి బార్డర్స్ ఎలా ఇస్తారంటే దీన్ని ఇంటర్నల్ సిఎస్ఎస్ యూజ్ చేసి ఇవ్వచ్చు. ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటే మీరు హెచ్టిఎంఎల్ ఫైల్లోని వాటికి స్టైలింగ్ చేస్తారనమాట. అది ఎలా చేస్తారంటే హెడ్ ట్యాగ్లో స్టైల్ అండ్ ట్యాగ్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత మీరు వేటికి బార్డర్స్ ఇవ్వాలనుకుంటున్నారు, టేబుల్కి ఇవ్వాలి, టేబుల్ హెడ్కి ఇవ్వాలి, టేబుల్ రోకి ఇవ్వాలి, టేబుల్ డేటాకి ఇవ్వాలి. సో ఈ 4కి ఇవ్వాలి. అప్పుడు మీరు ఎలా ఇవ్వగలరంటే టేబుల్ అని పెట్టేసి టేబుల్ కామా టేబుల్ హెడ్ కామా టేబుల్ రో కామా టేబుల్ డేటా అన్నిటికీ ఒకేసారి ఇవ్వచ్చు అనమాట. మల్టిపుల్ లైన్స్ రాసుకోకుండా అన్నిటికీ ఒకేసారి మనం స్టైలింగ్ ఇస్తున్నాము. ఈ ట్యాగ్ యొక్క మీనింగ్ ఏంటంటే వాటికి బార్డర్ ఉండాలి, బార్డర్ 1 పిక్సెల్స్ ఉండాలి. మామూలుగా మనము ల్యాప్టాప్లో స్క్రీన్ సైజెస్ని పిక్సెల్స్గా మనము కొలుస్తాం అనమాట ఇప్పుడు. సో బార్డర్ అనేది 1 పిక్సెల్ ఉండాలి, 1 పిక్సెల్ విడ్త్ ఉండాలి, బ్లాక్ కలర్ ఉండాలి. చూసారా ఇక్కడ మనకి టేబుల్ స్ట్రక్చర్ వచ్చేసింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి టేబుల్స్లోని డిఫరెంట్ ఇంకా చాలా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కాలమ్ స్పాన్ అంటే మీరు ఇప్పుడు ఇక్కడ నేమ్ అనేది 2 కాలమ్స్ కింద రావాలి, అంటే 2 కాలమ్స్ విత్ రావాలి అన్నప్పుడు కాలమ్ స్పాన్ అనేది యూజ్ చేస్తారు. ఫర్ సపోజ్ మన టేబుల్లో ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్ 2 ఉన్నాయి అనుకోండి. ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్. ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్ ఉన్నాయి కదా. ఇప్పుడు రామ్ చరణ్ అనే నేమ్ ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్ రెండింటికి స్పాన్ అవ్వాలి, అంటే రెండింటికి ఎక్స్పాండ్ అవ్వాలి. అప్పుడు మీరు ఎలా చేస్తారంటే కాలమ్ స్పాన్ అని పెట్టేసిన తర్వాత ఇక్కడ 2 ఇస్తారు. వాల్యూ 2 అంటే 2 కాలమ్స్ వరకు స్పాన్ అవ్వాలి ఈ వర్డ్ అనేది. చూసినట్టయితే ఇక్కడ రామ్ చరణ్ అనే వర్డ్ 2 కాలమ్స్ స్పాన్ అయింది. ఈ ఒక్క సెల్ అనేది 2 కాలమ్స్ స్పాన్ అయింది అనమాట. ఇలా మీరు కాలమ్ స్పాన్ యూజ్ చేసి 2 కాలమ్స్ కి మీరు విడ్త్ పెంచుకోవచ్చు. దెన్ నెక్స్ట్ వచ్చేసి రో స్పాన్ అంటే ఇప్పుడు సేమ్ లైక్ కాలమ్ స్పాన్ లానే ఏదైనా రో 2 కాలమ్స్ కి 2 రోస్ కి స్పాన్ అవ్వాలనుకున్నప్పుడు రో స్పాన్ వాడతారు అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు ఫస్ట్ నేమ్ అనేది రో స్పాన్ 2 రోస్ కి స్పాన్ అవ్వాలనుకుంటున్నాను. రో స్పాన్ 2 అని క్లిక్ చేశాను. సరే, ఇక్కడ ఫస్ట్ నేమ్ అనేది 2 రోస్ కి స్పాన్ అయిపోయింది, అంటే ఫస్ట్ రో సెకండ్ రో కలిపి ఫస్ట్ నేమ్ అనేది స్పాన్ అయింది అనమాట. దీన్ని రో స్పాన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఏదన్నా టేబుల్ విడ్త్, ఏదన్నా రో మీకు ఏదన్నా హెడ్ అనేది ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ నేమ్ అనేది నెక్స్ట్ వచ్చేసి టేబుల్ విడ్త్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఏదన్నా ఫస్ట్ నేమ్ కొంతమందికి చాలా పెద్దది ఉంటుంది. సో మనకి విడ్త్ అనేది ఫస్ట్ నేమ్ కి కొంచెం ఎక్కువ కావాలి. మొత్తం టేబుల్ సైజ్ లో కొంచెం ఎక్కువ స్పేస్ ఫస్ట్ నేమ్ కి ఉంటే బాగుంటుంది. దాన్ని మీరు విడ్త్ యూజ్ చేసి చేయొచ్చు అనమాట.
ఫర్ సపోజ్ ఈ ఫస్ట్ నేమ్ అనే దానికి నేను విడ్త్ ఎక్కువ వేయాలనుకుంటున్నాను. సో మీరు ఫర్ సపోజ్ ఈ ఫస్ట్ నేమ్ అనే దానికి విడ్త్ ఎక్కువ వేయాలనుకుంటున్నాను. అప్పుడు మీరు ఎలా చేస్తారు? విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 70%. సో అంటే 70% ఆఫ్ ది టేబుల్ ఈ విడ్త్ అనే ఈ ఫస్ట్ నేమ్ అనేది స్పాన్ అవుతుంది. సో ఇక్కడ 70% ఆఫ్ ది టేబుల్ అనేది ఈ ఫస్ట్ నేమ్ ఎక్స్పాండ్ అయింది. సో ఇక్కడ మన నేమ్స్ అనేవి ఎక్కువ ఫిల్ చేసుకోవచ్చు, పెద్ద నేమ్ అయినా ఫిల్ చేసుకోవచ్చు ఈజీగా. నెక్స్ట్ వచ్చేసి కొలాప్స్ ఉంటుంది. కొలాప్స్ అంటే ఇప్పుడు ఇక్కడ టేబుల్లో మనకి రోస్ అనే బార్డర్స్ అనేవి డబల్ లైన్స్ వచ్చాయి కదా, ఇలా కాకుండా కొలాప్స్ అంటే సింగిల్ లైన్ బార్డర్ వచ్చేస్తుంది. లెట్ మీ షో ఇట్. రియల్ టేబుల్ స్ట్రక్చర్ రావాలంటే మీకు సింగిల్ లైన్ బార్డర్ అనేది ఉంటుంది కొన్ని టేబుల్స్లో. అది ఎలా మీకు రావచ్చు అంటే ఇక్కడ మీరు స్టైల్ ఓపెన్ చేయండి, స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేయండి. ఇది ఇన్లైన్ సిఎస్ఎస్ అంటారు దీన్ని. సిఎస్ఎస్ లో 3 టైప్స్ ఉంటాయి: ఇన్లైన్ సిఎస్ఎస్, ఇంటర్నల్ సిఎస్ఎస్, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే అదే ట్యాగ్ లోపల మనం స్టైల్ ఇచ్చేసి దానికి సంబంధించిన స్టైలింగ్ ఇస్తాము. అది కాకుండా ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటే వేరే ఫైల్ సపరేట్గా వేరే ఫైల్ సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేసి ఆ ఫైల్లో ఇస్తాము. ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటే సేమ్ HTML ఫైల్లో ఇప్పుడు మనం ఇందాక హెడ్ ట్యాగ్ ఓపెన్ చేసి ఇచ్చాం కదా, హెడ్లో స్టైల్ ట్యాగ్, ఇలాగా ఇక్కడ స్టైలింగ్ ఇస్తాము. సో నేను ఇప్పుడు దీనికి ఇన్లైన్ సిఎస్ఎస్ ఇస్తున్నా. బార్డర్ కొలాప్స్ దీనికి ఇన్లైన్ సిఎస్ఎస్ లో బార్డర్ కొలాప్స్ అని ఇస్తారు. సో ఇదేమవుతుంది మీకు బార్డర్ అనేది సింగిల్ లైన్ తో వస్తుంది. ఇప్పుడు ఈ బార్డర్ థిక్ కాలేదు కదా, దీన్ని కాంటే మీరు పిక్సెల్స్ పెంచేసి పిక్సెల్స్ పెంచి మీరు విడ్త్ ఇవ్వచ్చు అనమాట. ఫర్ సపోజ్ నేను ఇక్కడ 3 పిక్సెల్స్ ఇస్తున్నాను, 2 పిక్సెల్స్ ఇస్తున్నా, సరే బార్డర్ విడ్త్ పెరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్ కి సెకండ్ నేమ్ ఏజ్ కి కొంచెం గ్యాప్ ఉంటే బాగుంటుంది. లైక్ కొంచెం స్పేస్ ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా, ఇది ఇచ్చినట్టుంది. సో దీన్ని ఎలా యూజ్ చేస్తారు అంటే ప్యాడింగ్ అంటారు. ప్యాడింగ్ అంటే దీని చుట్టూరు ఉన్న విడ్త్ అనేది పెరుగుతుంది. మీరు జస్ట్ ఇన్స్పెక్ట్ కొట్టి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మీరు ఇన్స్పెక్ట్ ఉంటుంది. ఇన్స్పెక్ట్ క్లిక్ చేసిన తర్వాత కిందకి వెళ్తే ఇక్కడ ఈ మార్జిన్ ఉంది కదా, ఇక్కడ మీకు ఈ పిక్చర్ ఏదైతే చూపిస్తుందో ఇది మన ఎలిమెంట్ అన్నమాట. ఈ ఎలిమెంట్ కి ప్యాడింగ్ అంటే ఈ ఎలిమెంట్ చుట్టూరు ఉన్న స్పేస్ పెంచుతాము. బార్డర్ అంటే నార్మల్ మనం బార్డర్ పెంచినట్టు. మార్జిన్ అంటే ఈ ఎలిమెంట్ కి వేరే ఎలిమెంట్ కి మధ్యలో ఉన్న స్పేస్ ని పెంచడము. ప్యాడింగ్ వచ్చేసి బార్డర్ కి మనం రాసే ఎలిమెంట్ కి మధ్యలో ఉన్న స్పేస్ ని పెంచడము. సో మనకి ఇక్కడ ప్యాడింగ్ పెంచితే అది సెట్ అవుతుంది అనమాట. లెట్ మీ షో ఇట్. ప్యాడింగ్ ఒక 10 పిక్సెల్స్ ఇస్తున్నాను. సో చూసారా ఇక్కడ వీటి చుట్టూరు ఉన్న లైక్ టెక్స్ట్ చుట్టూరు ఉన్న స్పేస్ అనేది ఇంక్రీజ్ అయింది. బార్డర్ కి టెక్స్ట్ కి మధ్యలో ఉన్న స్పేస్, దీన్ని ప్యాడింగ్ యూస్ చేస్తారు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి బార్డర్ స్టైల్ అనమాట, బార్డర్ టైప్. ఫర్ సపోజ్ కొన్ని టేబుల్స్ లో మీరు బార్డర్ చూసేస్తే డాష్ లెంత్ వస్తుంది. అవి ఎలా ఇవ్వాలంటే సో మీకు చూసినట్టయితే బార్డర్ స్టైల్లో మీకు చాలా టైప్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ నేను ఇక్కడ డాష్ క్లిక్ చేస్తున్నా. డాష్ చూసినట్టయితే చుట్టూరు మీకు డాష్ వచ్చేసింది. ఇవే మీకు సేమ్ వీటికి కూడా ఇచ్చుకోవచ్చు. లైక్ ఇంటర్నల్ సిఎస్ఎస్ లో మీరు బార్డర్ స్టైల్ అని కొట్టేసి డాష్ అని ఇచ్చేసారు అనుకోండి, అన్నిటికీ వస్తుంది. చిన్న డాష్ లైన్తో వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డాటెడ్ అంటే నార్మల్ స్మాల్ డాట్స్ లా వస్తుంది. ఎప్పుడైనా మీ సిఎస్ఎస్ లో ఆర్డర్ వచ్చేసి ఫస్ట్ HTML ఎలా తీసుకుంటుంది అంటే ఫస్ట్ ఇన్లైన్ సిఎస్ఎస్ ని తీసుకుంటుంది, ఆ తర్వాత ఇంటర్నల్ సిఎస్ఎస్, ఆ తర్వాత ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ని యూజ్ చేస్తుంది. అంటే ప్రియారిటీ లిస్ట్ అనమాట. ఫస్ట్ ప్రియారిటీ ఏం తీసుకుంటుంది అంటే ఇన్లైన్ సిఎస్ఎస్ ఏమైనా ఇచ్చారా అని తీసుకుంటుంది. మీరు ఏమి ఇవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ ఇంటర్నల్ సిఎస్ఎస్ ఏమైనా ఇచ్చారా అని చూస్తుంది. కాకపోతే అప్పుడు నెక్స్ట్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ వెళ్తుంది. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేసాము, ఇంటర్నల్ సిఎస్ఎస్ ఏమో డాష్డ్ అని పెట్టాము, ఇన్లైన్ సిఎస్ఎస్ ఏమో డాష్డ్ అని పెట్టాము, ఇంటర్నల్ సిఎస్ఎస్ లో డాటెడ్ అని పెట్టాము. సో ఇక్కడ ఏమైంది, ఫస్ట్ ఇన్లైన్ సిఎస్ఎస్ తీసేసుకొని ఇన్లైన్ సిఎస్ఎస్ అనేది అప్లై అయిపోయింది టేబుల్ కి.
టేబుల్ హెడ్, టేబుల్ రోకి వీటికేమో నార్మల్ ఇంటర్నల్ CSSలో యాడ్ అయింది. ఎందుకని ఇన్లైన్ CSS మనం ఏమి ఇవ్వలేదు కాబట్టి. సో మీరు చెక్ చేసుకోవాలి. చూసారా ఇక్కడ ఇప్పుడు నేను ఇన్లైన్ CSS ఏమి ఇచ్చాను, డాటెడ్ అని ఇచ్చాను. సో నార్మల్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేశాను, ఇంటర్నల్ CSS డాటెడ్ అని ఇచ్చేసరికి నార్మల్ అయిపోయింది. నార్మల్ డాటెడ్గా వచ్చింది. నార్మల్గా మీరు ఇక్కడ ఏమి ఇవ్వకుండా తీసేసినా కూడా సేమ్ ఈ ఇంటర్నల్ CSS అప్లై అయిపోతుంది అనమాట. ఓకేనా? సో ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మనం వచ్చేసి డివిజన్ ట్యాగ్ అండ్ అందర్ ట్యాగ్స్ చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.